ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు కార్డుల పంపిణీ. స్మార్ట్ రేషన్ కార్డులపై కేంద్ర ముద్ర, ప్రధానమంత్రి ఫోటో లేకపోవడానికి తీవ్రంగా ఖండించిన బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి. జైపూర్ మండల మిట్టపల్లిలో వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య. నిందితుడు భర్త సురేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన జైపూర్ పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజలకు భద్రతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు పంపిణీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రజలకు మరింత పారదర్శకంగా, అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు క్యూఆర్ కోడ్ భద్రతతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు దూసుకెళ్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల కృషితో మంచిర్యాల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, పేద ప్రజలకు ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వ పథకాలు అందించేందుకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించి ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా 100 మంది లబ్ధిదారులకు ఈరోజు అందిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో నూతనంగా 40,456 రేషన్ కార్డులు జారీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, డీసీపీ ఏ భాస్కర్, అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య, రాములు, సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, కనీస వేతనాల బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, రెవెన్యూ అధికారి మోతీరామ్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రైనీ కలెక్టర్ మహమ్మద్ వియాలతో అలీ, కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక శుభదినం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజాప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో విధ్వంసం నుండి వికాసం వైపు
దూసుకెళ్తున్నటువంటి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా మహిళా సోదరీమణులందరికీ కూడా అనేక రకమైనటువంటి రాయితీలు, ఉచిత బస్సు సౌకర్యం దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు సన్న బియ్యంతో పాటు గృహజ్యోతి కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి తరుణంలో అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది. మంచిర్యాల జిల్లా అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా రాష్ట్రంలో ఒక మోడల్ జిల్లాగా ముందుకు పోతున్నందుకు జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ గారితో పాటు వారి టీం అందరినీ కూడా మరొకసారి సభావేదిక ద్వారా అభినందిస్తూ దీనికి అంతటికి కూడా ప్రజల సహకారం, మీ అందరి యొక్క ఆశీర్వచనం, మీ అందరి యొక్క సంపూర్ణ మద్దతుతో పాటు ఈ జిల్లా యంత్రాంగం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. దాదాపు 2 సంవత్సరాల కింద దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సన్నబియ్యం పంపిణీ తీసుకొని రాష్ట్రంలో ఉన్న 1,5,00,000 కార్డుల సభ్యులకు నెలకు 6 కిలోలు ఒక మనిషి చొప్పున సన్నబియ్యం ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో దీనికన్నా ముందున్న ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు దొడ్డు బియ్యం 90% బయట మార్కెట్లకు పోయినాయి, ఒక 10% మాత్రమే లబ్ధిదారు తీసుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి 100% ప్రతి ఒక్కరు రేషన్ కార్డు బియ్యం తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఈ రేషన్ కార్డుతో పాటు బీద వాళ్ళు ఎవరైతే అట్టాడున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు. ఏంటంటే దాదాపు 55 నుంచి 60 రూపాయల కిలో బియ్యాన్ని రూపాయికే ఉచితంగా ఇవ్వడం అనేది కుటుంబానికి 5 నుండి 30 కిలోలు దాదాపు నెలకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏ రకమైన అవకతవకలు జరగకుండా, ఏ రకమైన విలుపరే జరగకుండా పూర్తిగా సెక్యూరిటీగా, అంటే ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకే ప్రభుత్వం ద్వారా అందే సన్నబియ్యాన్ని పూర్తిగా చెందే విధంగా ఈ కార్డును, డిజిటల్ కార్డును రూపొందించి ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు సంగారెడ్డిలో ఈ సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈరోజు అక్కడ సంగారెడ్డి కార్డును పంచడం జరుగుతుంది. పంచింది ఆల్రెడీ. ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా వారు పంచిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రతి జిల్లాలో మండలానికి ఒక 10 మంది తీసుకొని శాంపుల్గా ఈరోజు ఈ కార్డ్స్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. రాషన్ కార్డ్స్ ఏమైనా ఉన్నాయి అన్నిటికీ రాషన్ కార్డ్, స్మార్ట్ రాషన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనము దాదాపు అన్ని మండలాల నుంచి 100 మెంబర్స్కి మన చీఫ్ గెస్ట్ గౌరవనీయులు ప్రోటోకాల్ వేణుగోపాల్ సార్ గారు చేతి మీద ఇస్తాము. పర్ పర్సన్ మనం 6 kg సన్న బియ్యం ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డిసిజన్ తీసుకొని లాస్ట్ ఇయర్ నుంచి రాషన్ కింద సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేయండి. దానికి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ అంటే సన్న బడ్లుకి 500 అధికంగా బోనస్ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం ముద్ర, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడాన్ని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. మంచిర్యాల జిల్లా కేంద్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రజలందరికీ ఉచితంగా ప్రతి ఒక్కరికి 5 కేజీల రేషన్ బియ్యం అందిస్తుంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తామే పూర్తిగా రేషన్ బియ్యం అందిస్తున్నట్లుగా చెప్పుకుంటుందని అన్నారు.
నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుని రాష్ట్రానికి శాశ్వత రాజులాగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి రేషన్ పంపిణీలో కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ భాగస్వామ్యాన్ని మర్చిపోయారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అందించే రేషన్ కార్డులు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార ముద్రలతో రేషన్ కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 1 సంవత్సరానికి మాత్రమే విడుదల చేయడం జరిగిందని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనివలన విద్యార్థుల సర్టిఫికేట్లు అందుకోలేక, ఉద్యోగాలు రాక, ఉన్నత విద్యను అభ్యసించలేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగ్నూరి వెంకటేశ్వర్ గౌడ్, లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, బేర సత్యనారాయణ, గోలి రాము, ఎనగందుల కృష్ణమూర్తి, తులా ఆంజనేయులు, అమీర్ శెట్టి రాజ్ కుమార్, పట్టి వెంకటకృష్ణ, బొట్ల సత్యనారాయణ, రాకేష్ రేణువ, నాంపల్లి శ్రీనివాస్, కొండా వెంకటేష్, గాజుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 8వ వర్ధంతి సందర్భంగా వారికి ఈరోజు మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వాజ్పేయి గారు వారి యొక్క సేవలు, వారి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కొరకు, అదేవిధంగా దేశానికి సంబంధించిన అనేక విషయాలను వాజ్పేయి గారిని గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా న్యూక్లియర్ పోఖ్రాన్ 2 సమయంలో కావచ్చు, అనేక విషయాలలో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ రహదారుల నిర్మాణం, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టిన వాటన్నిటిని కూడా ఈరోజు గుర్తుకు తెచ్చుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి మీటింగ్లో ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డ్ని వారు విడుదల చేయడం జరిగింది. ఎట్లున్నదంటే ఇది సోపు కంది లాగుంది. ఈ రేషన్ బియ్యం అనేది కరోనా సమయంలో పేద ప్రజలకు ఇబ్బంది కావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశమంతటా కూడా 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలని వారు ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని పొడిగించుకుంటూ వచ్చిండ్రు. 2024వ సంవత్సరం ఇంకా 5 సంవత్సరాలు అంటే 2029 వరకు దేశంలో ఉన్న 82 కోట్ల జనాభాకు ప్రతి నెల 5 కిలోల రేషన్ బియ్యం ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అది అమల్లోకి వచ్చింది. మన తెలంగాణలో కూడా ప్రతి నెల రేషన్ బియ్యం ఇస్తుంది. దేశంలో 82 కోట్ల జనాభాకు కేంద్ర ప్రభుత్వము 11,80,000 కోట్లు అంటే దాదాపు 12 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం దీని కొరకు ఖర్చు పెట్టారు. గరీబోడు ఏమున్నా లేకపోయినా ఆకలితోటి పడుకోవద్దు, బియ్యం ఇస్తే వాళ్ళు కనీసం ఏదో ఒకటి పెట్టుకొని తింటారు అని ఉద్దేశంతో ఈ పథకం పెట్టింది. మన తెలంగాణ రాష్ట్రంలో 57 లక్షల కుటుంబాలకి రేషన్ బియ్యం ఇస్తారు. కరెక్ట్ ఫిగర్ చెప్పారంటే 56,56,000. ఇట్లా తెలంగాణలో ఉండే ఇంటికి ఒక రేషన్ కార్డు ఉంటుంది కనుక హౌస్ హోల్డ్స్ మనం లెక్క పెడితే దాదాపు 50,80,000 తెలంగాణలో ఉన్న కుటుంబాలకు వస్తుంది. వీరు కాక 5,70,000 మందికి అంత్యోదయ కార్డ్స్ ఉన్నాయి. అంత్యోదయ కార్డ్స్ అంటే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎవరైతే కూలి పని చేసుకోవడానికి వస్తారో మన తెలంగాణ వాళ్ళు కూడా మహారాష్ట్ర, ముంబై ఇటువంటి వేరే రాష్ట్రాలకు పోయి ఉంటారు. వాళ్ళకి అక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. వాళ్ళకి అంత్యోదయ కార్డు ఇస్తారు. అంటే వాళ్ళు చాలా గరీబు. వాళ్ళకు నెలకు కుటుంబానికి 35 కిలోలు రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణలో మొత్తం 57 లక్షల కుటుంబాలు. దీనికి 2022 ఏప్రిల్ నుంచి మనం చూసుకుంటే 22-23 5,240 కోట్లు.
23, 24 5,300 కోట్లు, 24, 25 4,200 కోట్లు, 25, 26 నవంబర్ అంటే 6 నెలలకు చెప్తున్నా 2,800 కోట్లు. అంటే దాదాపు 2022 ఏప్రిల్ నుంచి 25 నవంబర్ వరకు 3.5 సంవత్సరాలల్లో కేంద్ర ప్రభుత్వము ఈ బియ్యానికి సంబంధించిన సబ్సిడీ మీద తెలంగాణ రాష్ట్రానికి 17,600 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు 6 కిలోలు ఇస్తారు. 6 కిలోలల్లో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డ్స్ అని 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రేషన్ కార్డులకు ఖర్చు 600 కోట్లు. ఇది ఈయన ఇచ్చిన రేషన్ కార్డు. స్మార్ట్ కార్డ్ అనేది కాస్ట్లీ, 600 కోట్లు ఖర్చు పెడతారు ఈ స్మార్ట్ కార్డు. ఇక మన తెలంగాణ కార్డు, ఈయన ఫోటో, ఈయన ఏదో పర్మనెంట్ ముఖ్యమంత్రి లెక్క ఈయన ఫోటో, ఈయన పక్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో, ఈయన కూడా ఏదో పర్మనెంట్ మంత్రి లెక్క, వీళ్ళిద్దరు ఫోటోలు. ఈయన చూస్తే తెలంగాణ ప్రభుత్వం లోగో ఉన్నది, భారత ప్రభుత్వాన్ని లోగో లేదు. తెలంగాణ రేషన్ కార్డు. ఒకవేళ రేషన్ కార్డులో మీరు ఫోటోలో పెట్టుకున్నప్పుడు మోడీ గారి ఫోటో పెట్టుట్లో మీకు అభ్యంతరం ఏంటిది? 90% ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం. దేశమంతటా ఉన్నది, తెలంగాణలో కూడా ఇస్తున్నారు. 57 లక్షల కుటుంబాలకు మోడీ గారి ఫోటో ఎందుకు పెడతలేదు? మీకు ఏం అభ్యంతరం? కనీసం కేంద్ర ప్రభుత్వం యొక్క లోగో లేదు. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ప్రధానమంత్రి మోడీ గారి ఫోటో పెట్టాలి, ప్రతి రేషన్ షాప్ దగ్గర ఫ్లెక్సీ పెట్టాలి, మోడీ గారి ఫోటో పెట్టాలి. 90% రేషన్ బియ్యంకి సబ్సిడీ ఖర్చు కేంద్రం భరిస్తుంది. భారతీయ జనతా పార్టీ పోరాట ఫలితంగా ముఖ్యమంత్రి దిగచ్చు. మేము అడుగుతాను, మరి 2.5 సంవత్సరాల సంగతి నువ్వే కదా ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరాలు కూడా నువ్వే ముఖ్యమంత్రి. నువ్వే చెప్పినావు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నావు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో చదువుతున్న పిల్లగాళ్ళ సంగతి, ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్న పిల్లగాళ్ళ సంగతి. పాపము కాలేజీ యాజమాన్యము వీళ్ళు టీసీలకు పోతే, సర్టిఫికెట్స్ పోతే ఇవాళ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. కాలేజ్ వాళ్ళని అడిగితే వాళ్ళంటారు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ₹1 రాలేదు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అని కాలేజీ యాజమాన్యం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయో, పాత బకాయిలు, వాటన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలి. అదేవిధంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్న విద్యార్థులకు నష్టం జరగకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాలను మోసం చేసింది, యువకులను అందరికంటే ఎక్కువ మోసం చేసారు. కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మొత్తం 12,000 బకాయిలు చెల్లించాలి. బీజేపీ ఆధ్వర్యంలో మన మంచిర్యాల జిల్లాలో రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటే సహించేది లేదు. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన గుర్రా లక్ష్మి వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న జైపూర్ పోలీసులు గుర్రా లక్ష్మి భర్తను అరెస్టు చేశారు. మృతురాలు గుర్రా లక్ష్మి తల్లి కుందే కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీ భర్త సురేష్ ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి ఎలాంటి పని చేయకుండా తిరుగుతూ అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా శారీరకంగా వేధించేవాడని, వివాహ సమయంలో 3 లక్షల కట్నం ఇచ్చినప్పటికీ మరింత కట్నం తీసుకురావాలని వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గుర్ర లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు సురేష్ను శనివారం సాయంత్రం ఇందారం స్టేజ్ వద్ద అరెస్టు చేసినట్టు న్యాయస్థానంలో హాజరుపరచుచున్నట్లు పోలీసులు వెల్లడించారు. గుర్ల లక్ష్మి, వైఫ్ ఆఫ్ సురేష్, 28 years, నిన్న ఉరిపోసుకొని 11 గంటలకు చనిపోవడం జరిగింది. ఈమె దరఖాస్తు కుందే కమల అని చెప్పి తల్లి దరఖాస్తు ఇచ్చింది. ఏమని ఈ నేరస్తుడైనటువంటి సురేష్ భర్త బాగా వరకట్న వేధింపు చేయడం తాళలేకనే డబ్బులు ఊరికే తీసుకురమ్మని చెప్పి వేధించడం వల్లనే ఆయన వేసుకునే చనిపోయినట్టుగా చెప్పడం జరిగింది. 3 లక్షలు కట్నం కూడా పెళ్లిలో ఇవ్వడం జరిగింది. తర్వాత అదనంగా కట్నం లేదని ప్రతిసారిగా వేధించి చేయడం జరిగింది. నేరస్తుడు సురేష్ ఆన్లైన్ బెట్టింగ్లకి తర్వాత ఏ పని చేయకుండా
ఇలాగే చెప్తూ భార్యని డబ్బులు తిమ్మని వేధించడం వల్లనే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేరస్తుని సురేష్ నేరస్తుని ఈరోజు 5 గంటలకి మిట్టపల్లి స్టేజ్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టు ముందు పోటీ చేయడం జరుగుతుంది. కోటపల్లి మండలం దేవులవాడ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. జెండా ఎగురవేసిన కొంతసేపటి వరకు ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. విషయం గుర్తించిన సిబ్బంది జెండాను క్రిందకి దించి క్రమ పద్ధతిలో సరిచేసి తిరిగి ఎగురవేశారు. జాతీయ జెండా పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన పాఠశాల సిబ్బంది బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు కార్డుల పంపిణీ. స్మార్ట్ రేషన్ కార్డులపై కేంద్ర ముద్ర, ప్రధానమంత్రి ఫోటో లేకపోవడానికి తీవ్రంగా ఖండించిన బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి. జైపూర్ మండలం మిట్టపల్లిలో వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య. నిందితుడు భర్త సురేష్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన జైపూర్ పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.